ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. కొన్ని విషయాలు యేసు ప్రభువారు చెప్పిన విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాము. అది జాగ్రత్తగా మనసుతో గ్రహించి మరి అర్థం చేసుకోవాలని వేడుకొనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మాటలు నమ్మకమైనవి కావు. దేవుని మాటలు ఒక్కటే నమ్మకమైనవి, సత్యమైనవి. మీరు నమ్ముతారండి? అదే బైబిల్లో చెప్పండి, దేవుని వాక్యము నమ్మకమైనది. కాబట్టి ప్రియులారా, మనం కొన్ని వాక్యాల యొక్క భావం మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో దేవుడు నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. ఏమన్నారండి? నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే అయ్యింది. మరి ఆయన ఎప్పుడు వస్తారు? దేవుని మనకైతే రోజు అంటే 24 గంటలు. దేవుని దృష్టిలో ఒక రోజు అంటే 1000 సంవత్సరములు. ఒక రోజు 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు ఒక రోజుగా ఉంటుంది దేవుని దృష్టిలో. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చుతున్నారు, వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరచు జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుడు వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా జీతాన్ని దేన్ని బట్టి నిర్ణయిస్తారు? ఆయన మన క్రియలను బట్టి ఆయన మనకిచ్చే జీతాన్ని నిర్ణయిస్తారు. చిన్న ఉదాహరణ చెప్పుకొని ఇంకా ముందుకు పోదాం. 12 మంది శిష్యులు దేవుని యందుండి దేవుని ప్రకారంగా జీవించి ఎక్కడ కూడా తప్పిపోలా. వీళ్ళు దేవునికి సాక్షులు అంటే సాక్షులు కాదు, గొప్ప సాక్షులుగా వాళ్ళు జీవించి వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీతం ఏంటంటే ప్రియులారా, 12 మందిని కూడా ఇశ్రాయేలీల 12 గోత్రములకు న్యాయాధిపతులుగా నియమించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలుల 12 గోత్రములకు న్యాయాధిపతులు. యేసయ్య 12 మంది శిష్యులు అయితే మన న్యాయాధిపతి యేసు ప్రభువారే. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి త్వరగా వచ్చుతున్నారు అన్నారు దేవుడు. అవునే అండి, త్వరగా వచ్చుతున్నారు అన్నారు దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చును? ఆయన వచ్చేది ఎప్పుడు? మరి లోకంలో అనేక మంది పలానప్పుడు వస్తారు, వచ్చేసారు అని టైం అయిపోయింది, వస్తున్నారు అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. సరే, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్తారు. వాళ్ళ గురించి మనకు అనవసరం ప్రియులారా. అసలు యేసు ప్రభువు మాట స్థిరమైంది, నిఖరమైంది, నమ్మకమైంది. ఆయన ఏం చెప్తున్నారో చూడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. మత్తయి 24వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. అయితే ఆ దినముల గూర్చి
ఆ గడియను గూర్చి తండ్రియే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగారు అని వివరంగా చెప్పాడు. ప్రియారా, దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చే దినం గురించి యేసు ప్రభు వారే చెప్పలా, ఆయన తెలిసి కూడా చెప్పలా. ఎవరికీ తెలియదని దేవుడు చెప్తామన్నారు. అది ఒక మర్మముగా ఇమిర్చబడి ఉంది. ప్రియులారా, ఎవరికీ తెలియదు, దేవునికే తెలియదు. తెలుసు కానీ చెప్పరు, అక్కడ మరుగు చేశారు. మరి సరే, ఎప్పుడు ఏ విధంగా వస్తారో, ఎప్పుడు వస్తారో మనం తర్వాత రాబోయే ప్రసంగంలో మనం తెలుసుకుందాం. దానికి ముందు ఏ విధంగా వచ్చును, ఆయన చనిపోయి తిరిగి లేచారు కదండి మూడవ నాడు, ఆయన మరలా ఏ విధంగా వస్తారు అని ఇక్కడ వివరంగా వ్రాయబడింది. ఆయన శరీరధారి అయి వస్తారా, ఆత్మధారి అయి వస్తారా అని అనేక మందికి అనుమానాలు కూడా ఉండవచ్చు. దేవుడు వస్తున్నారంటే ఎట్లా వస్తారు అని. మరి రక్త మాంసములతో కూడిన శరీరము దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోదు. ఒకటి. ఆత్మ శరీరం అంటే మహిమ శరీరముతో కూడిన శరీరమే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటుంది. బాగానే ఉంది. మహిమ శరీరం అంటే దానికి గిల్లితే రక్తం రాదు, మహిమగా ఉంటుంది. మరి ఎట్లాగంటే మహిమ శరీరం అంటే ఉదాహరణకి 12 మంది శిష్యులు కూడా ఒక రూములో మరి భయపడి తలుపులు వేసుకుని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎట్లా వచ్చారు? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. తలుపులు వేసినాక సరే యేసు ప్రభు వారు లోపలికి వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఎందుకని? దాన్నే మహిమ శరీరం అంటారు. మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఆ మహిమ శరీరంతోనే మన దగ్గరికి వస్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ రాయబడుతూ ఉంది. పిల్లారా, ఏ విధంగా వస్తారో అన్న విషయానికి అపోస్తలుల 1వ అధ్యాయము 11వ వచనము, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వచ్చుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి ఏ రీతికి వెళ్ళారు? చనిపోయి తిరిగి లేచి ఏ రీతిగా పరలోకానికి వెళ్ళారు? రక్త మాంసంతో కూడిన శరీరంతో వెళ్ళారా? మహిమ శరీరంతో వెళ్ళారా? మహిమ శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళారు. ఏ రీతిగా అయితే ఏ శరీరంతో అయితే వెళ్ళారో ఆ శరీరంతోనే మరలా మనకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎట్లా వస్తారు అంటే చెప్పుకున్నాం. మరి ఆ రావటంలో కొంచెం మర్మం దాగి ఉంది. ఇక్కడ చివరిలో వచ్చేది వేరు, ఇప్పుడు వచ్చేది వేరు.
అదే ఇక్కడ వివరంగా హెబ్రీయులు 9:27-28 వచనంలో చక్కగా నిదానంగా చదవండి, మనకు అర్థమవుతుంది. మనుషులు ఒక్కసారే మృత్యు పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరగను. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాప సంబంధము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మర్మమంతా దీనిలో దాగి ఉంది ప్రియులారా, దేవునికి స్తోత్రం. గొప్ప మర్మం ఇది. ఇప్పుడు మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుని నియమం, రూలింగ్ అంతే. దేవుడు చెప్పిన దానికి రెండోది ఏమి లేదు, రూల్ అంతే. తర్వాత తీర్పు జరుగును. తర్వాత యేసు ప్రభువారు మరణించింది దేనికి? అనేకుల పాపములను భరించుటకు ఆయన మరణించారు. అవునండి, అనేకుల పాపములను భరించుటకు ఆయన మరణించారు. మన పాపములు యేసు ప్రభువారు భరించబట్టే మనం రక్షించబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం ఎట్లా నీతిమంతులుగా మార్చబడ్డాం? ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే ఒక్కసారే పాపములు భరించుటకు మరణించారు, బాగానే ఉంది. తన కొరకు అంటే యేసు ప్రభువారి కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము. మరి యేసు ప్రభువారి గురించి అందరూ కూడా కనిపెట్టుకుంటున్నారు కదండి. ఆయన వస్తారు, ఆయన ఉండారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన ప్రేమిస్తున్నాం. వారి రక్షణ నిమిత్తం, వారి రక్షణ కావాలి. ఎవరికి? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచే వారికి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారికి రక్షణ కావాలి. అవునా కాదా చెప్పండి ఒకసారి. అవునా? మరి యేసు ప్రభువుని ఇస్తున్నాం దేనికోసం? దేనికోసం చెప్పండి. దేనికోసం? మనం యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన చేర్చుకుంటున్నాం. అవునా కదండి? మరి దేనికోసం చెప్పండి. దేనికోసం? మన రక్షణ కోసం. రక్షణ కోసం ఆయన ఎందుకు విశ్వాసం వస్తున్నాం? అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా? చేతుల పైకి ఎత్తండి. రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండే వారి కోసము ఏం చేశారు? రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ప్రత్యక్షత అంటే రెండోసారి అంటే ఒకసారేమో శరీర ధైర్యం ఇచ్చారు, మరి రక్షణ నిమిత్తము ఏం చేశారు? చనిపోయి తిరిగి లేచారు. రెండవసారి మనలను రక్షించడానికి రెండవసారి వస్తారు. అంటే రెండవసారి ఏమొస్తారైనా? పాపము లేకుండా వచ్చును అని రాయబడి ఉంది. అవునండి, పాపము లేకుండా ఆయన ప్రత్యక్షమగును. పాపం లేకుండా అంటే పరిశుద్ధాత్మ లోపంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ రూపంలో రెండవసారి ఆయన వస్తారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా
రెండవసారి అనగా పాపము లేకుండా అనగా పరిశుద్ధాత్మ రూపములో, దేవుని ఆత్మ రూపములో మన దగ్గరికి వస్తారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాము. కానీ ప్రియులారా, ఇంకా ఏ విధంగానూ మనం రక్షించబడలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైన చంద్రబాబు గారు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే ఈ రెండోసారి ప్రత్యక్షత అనేది చివరిలో ప్రత్యక్షత కాదు ప్రియులారా. మనల్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ రూపంలో మనకు ఆత్మరూపంగా ప్రత్యక్షమయ్యేదాన్ని రెండోసారి ప్రత్యక్షత అంటారు ప్రియులారా. చివరిలో ప్రత్యక్షత కాదు. ఆ చివరిలో ప్రత్యక్షత ఏంటంటే ఇప్పుడు మనం చెప్పబోయే ప్రసంగంలో అది వస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా? అర్థమైతే చాలు. మాకు అర్థమైతే మరి బయట ఇవి ఎక్కడ విడమర్చి చెప్పరు. అవునా కదా అండి? అవునా కాదు చెప్పండి. బయట ఎక్కడ విన్నారా? ఇవి విన్నారా లేదా చెప్పండి. విన్నారా? మీరు విన్నారా? ఇంటే చెప్పండి. మీరు రండి చెప్పండి. విన్నారా లేదా? ఒకటి చెప్పండి నాకు. విన్నారా లేదా? విన్నారా? నేనేం చెప్పాను మొన్న, ఏదన్నా అడిగినప్పుడు ఇక అర్థమైందని నాకు తెలిస్తే విన్నారన్నా చేతులు ఎత్తండి అని చెప్పానా? మళ్ళీ ఎప్పటికప్పుడు ఏ రోజు కాదు పరగడిపోయినా విన్నారా ఎక్కడన్నా? వినలేదంటే కుదురుద్దా? చేతులు ఎత్తరే, ఏదో ఒక సిగ్నల్ నాకు తెలియాలిగా. విన్నారా? ఇప్పుడు విన్నందుకు చేతులు ఎత్తారా? వినలా. ఎందుకు వినరు? వింటారు. ఏదే అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన ఎట్లా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అంటే పిల్లరా, ఒక దొంగలు ఉన్నారు. దొంగలు ఉంటారు కదండి. ఏ పని చేసేవాడు ఆ పని చేస్తూ ఉంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. అవునండి. ఇంట్లో దొంగతనం చేయటానికి, ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ దొంగతనం చేయటానికి దొంగ ఏ జామున వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు, ఏ రోజు వస్తాడో తెలియదు. వాడు చెప్పొస్తాడా? మనకి చెప్పొస్తాడా? ఇక్కడే అసలైన మర్మం ఉంది, మీకు గుర్తుంచుకోండి. చెప్పొస్తాడా? ఒకవేళ దొంగ వస్తాడని తెలిసిందనుకో, మనం ఏం చేస్తాం? అని ఇంట్లో తాళం వేసి గౌడి ముందు కూర్చుంటాం. ఏ కర్ర బొర్ర ఏదో పట్టుకుని. అవునా? ఆడు వస్తే కొడతాకి. తెలియని రీతిలో, తెలియని గడిలో, తెలియని రోజు ఆ దొంగ వచ్చి మొత్తం దోసుకుపోతాడు. అదే జరుగుతుంది ఇక్కడ. మత్తయి 24వ అధ్యాయము 43, 44 వచ్చినా చాలండి. ఒకసారి మెల్లిగా చదవండి కూడా మీకు విడమర్చి చెప్తాం. ఏ జామున దొంగ వచ్చునో అని ఇంటి యజమానులకు తెలిసి ఉండిన పక్షమున అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదరు. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకే మీరును సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మర్మం ఏంటంటే ప్రియులారా, యేసయ్య రేపు వస్తున్నాడు అనుకోండి. రేపు వస్తున్నాడు మనకు వివరంగా తెలుసు అనుకోండి. అవునా? అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం ప్రకారంగా చక్కగా అబ్బో ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో, ఎంత కరెక్ట్గా ఉంటామో. ఎందుకు? రేపే వచ్చేది.
ఈ 24 గంటలు పోతే పోనీ రేపేగా అని ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అవునా అండి? అవునా కాదా? అవునా కాదా? మరి దేవుడు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును అన్నాడు. ఏమిది? సిద్ధముగా ఉండుడి. సిద్ధంగా ఎప్పుడు వచ్చును? ఉదాహరణ చెప్తా, మీరే చెప్పండి ఆయన ఎప్పుడు వస్తాడు? లోతు దినములలో దేవుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? మారుమనసు పొందల జనాలు. ఆత్మరూపంలో వెళ్ళి చెప్పినా సరే మారుమనసు పొందల. మారుమనసు పొందుకున్నారేమన్నారు? మారుమనసు పొందనప్పుడు దేవుడు చెప్పినా చేయకపోతే అప్పుడు ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా జలప్రళయంలో నాశనమయ్యారు. అది దేవుడు ప్రత్యక్షమైతేనే వస్తుంది, లేకపోతే రాదు. అట్లాగే లోతు కాలంలో కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ఎందుకు? దేవుని మాట వెళ్ళ, దేవుని వ్యతిరేకంగా జీవించాడు. ఎన్ని చెప్పినా వాళ్ళు వెళ్ళ. అందుకని దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అక్కడ పతనం సంభవించింది. అట్లాగే ప్రియులారా, అదే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిమంతులుగా ఉంటే, దేవుని మార్గంలో జీవిస్తూ ఉంటే, దేవుని మార్గంలో మన జీవితం ఉంటే, మన దేవుని మార్గంలో మనము జీవిస్తూ ఉంటే, అప్పుడు దేవుడు వచ్చి మనకు బహుమతులు అనుగ్రహిస్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏది మరి? ఉదాహరణకి మనం 3 ఉదాహరణలు ఇక్కడ చెప్పారు దేవుడు. ఇది యేసు ప్రభువు వారు చెప్పిందే. ఇది ఇంకోటి ఎవరెవరో చెప్పింది కాదు పిల్లారా. మనము చనిపోయామనుకోండి, ఉదాహరణకి చనిపోయినప్పుడు దేవుడు ఎలా రావాలి? సాతానులో రావాలి. మనం అక్కడ తీసుకెళ్ళటానికి దేవుడు వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, సాతాను వస్తే సాతాను రాజ్యానికి వెళ్ళిపోతాం. 2 మార్గాలు. మనం దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు వచ్చారనుకోండి, దేవుడు వచ్చి మనం తీసుకెళ్తాడు. దేవుడు వచ్చు వేళ, మనం చనిపోయిన వేళ ఒకటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమైందా? ఏమర్థమైంది? దేవుడు వచ్చు వేళ, మనం సరిపోయిన వేళ, దేవుడు వచ్చు వేళ ఒకటే. మనం ఎప్పుడో వస్తారని ఎదురు చూడకూడదు. దేవుడు ఎప్పుడో వస్తారులే, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చులే, మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చులే, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చులే అని మనం ఉండకూడదు. ఎప్పుడు దేవుడు వచ్చే వేళ మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణించే నాటికి మనము దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించి ఉన్నట్లయితే అప్పుడు వచ్చి ఆయన మనకు ఒక బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇది అర్థమైతే మీకు బైబిల్ అంతా అర్థమైనట్టే. అర్థమైన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. నేను ఎంతమంది ఎత్తారు పైకి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి
ఉదాహరణ 3 చెప్పుకొని జీవాహారానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలిసిందే, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు ఉన్నారు కదా. కన్యక అంటే ఏంటి అంటే మారు మనసు పొందిన వాళ్ళే కన్యకలు. మగవాళ్ళవని ఆడవాళ్ళవని ఎవరైనా సరే మారు మనసు పొందిన వాళ్ళు కన్యకలు. మారు మనసు పొందిన 10 కన్యకలు, 10 మంది కన్యకలు, 10 మంది మనుషులు దేవుడు వస్తారులే అని ఆలోచనతో నిరీక్షిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? నిరీక్షిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 10 మంది కూడా, దేవుని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆత్మను పొందారు, దేవుని ఆత్మను పొందారు. మరి ఒక 10 మందికి దేవుని ఆత్మ 10 మంది దేవుని ఆత్మ పొందినప్పుడు 5గురికి ఏ మనసులో వచ్చిందో, యేసుప్రభు వారు ఇంకా రావట్లేదులే, దేవుడు ఇంకా రావట్లేదులే, ఇంకెందులే అని లోకంలోనే ఉన్నాము, లోకం బ్రహ్మాండంగా ఉంది అని లోకంలోనే మళ్ళీ ఉన్నారు. ఈలోపు యేసుప్రభు రానే వచ్చారు. అంటే వీళ్ళ మరణం దగ్గరికి వచ్చేసింది. మంచిగా జీవిస్తున్న 5గురు కన్యకలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. లోకంలోనే జీవిస్తూ ఉన్న ఈ 5గురు కన్యకలు ఇంకా ఆలస్యం అవుతుందిలే దేవుడు వచ్చేవరకే అని లోకంలోనే ఉన్నప్పుడు ఆయన తలుపులు వేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి పోలా, ముందు మంచిగానే ఉండవచ్చు, తర్వాత లోకంలో పడవచ్చు, తర్వాత లోకంలో పడిన తర్వాత దేవుడు వచ్చారనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళే తలుపులు మూయబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఏంటో చూస్తున్నారు. ఏం చూస్తున్నారమ్మా? ఏం చూస్తున్నారు చెప్పండి? అర్థమైందా అంటే ఒక్కళ్ళు చేతులు ఎత్తట్లా, ఒక్కళ్ళు మాట్లాడతల్లా. ఏంటి అసలు విషయం ఏంటి మీది? దేవునికి స్తోత్రం చేయండి. నాకు అలుపు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అర్థమైంది కదా 10 మంది కన్యకల గురించి. తర్వాత రెండవది నమ్మకం ఉండాలి జీవితంలో నమ్మకం. నువ్వు ఎటువంటి ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, నువ్వు ఎన్నో స్థితిలో ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత గొప్పవాడు అయినా, ఎంత అధికారంలో ఉన్నా నమ్మకం ఉండాలి. మీకు నమ్మకంగా జీవించాలి. మనం మనుషుల మధ్య నమ్మకంగా జీవిస్తేనే దేవుని దగ్గర నమ్మకంగా ఉంటామని గుర్తు. మనుషుల మధ్య నమ్మకంగా లేవనుకోండి, నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటావని గ్యారంటీ ఏంటి? అందుకని ఒకసారి దేవుడు చెప్తారు, నీవు మనుషుల మధ్య నమ్మకంగా లేకపోతే, అన్యాయమైన ధర్మం మీద నమ్మకం లేకపోతే, న్యాయమైన ధర్మం మీకు ఎవరు ఇచ్చారు? న్యాయమైన ధర్మం అంటే ఏదది? రక్షణ, సమాధానము, ఇవన్నీ మీకు ఎవరిచ్చారు? ముందు భూలోకంలో మనం మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం.
మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు నమ్మకంగా ఉండని ఎడలా, మనిషికి నమ్మకంగా ఉండని ఎడలా, నమ్మకంగా జీవించని ఎడలా మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉంటామని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేదు. అవునా చెప్పండి? ఆ న్యాయంగా ఉన్నవాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు వాడితో మాట్లాడతాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. అందుకని ఇర్మియా 5వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనండి. దాని రాజవీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించు. నమ్మకముగా ఉన్న వ్యక్తి నమ్మకముగా ఉన్న ఎత్తిరించుతున్న ఒక వ్యక్తి నీకు కనబడని నేను క్షమించదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇతని విషయం ఏంటి? పూర్తిగా నమ్మకంలోనికి రాలా. ఇక్కడ చెప్పింది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. పూర్తిగా నమ్మకంగా రాలా, నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. వీడల్లా కావట్లా. నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే నమ్మకంగా ఉండటకు ఎత్తిరించేవాడు ఎవరైనా ఉంటే అన్నాడు అక్కడ దేవుడు బైబిల్లో. ఎప్పుడైతే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే అప్పుడు వాడి దగ్గర దేవుడు దిగేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నమ్మకం అన్నది దేవుని గుణం. నమ్మకం అన్నది దేవుని గుణం. నా గుణాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే ఈ వ్యక్తి అని దేవుని దగ్గరికి వచ్చి ఆ నమ్మకత్వాన్ని జరిగేటట్లుగా దేవుడు సహాయంగా ఉంటాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, నమ్మకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నా చెప్పున్నాగా, సిద్ధంగా ఉన్నటువంటి ఇదే సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి దేవుడు వచ్చేలో వరకు సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ఇదే నమ్మకం. తర్వాత ఆఖరిది మీరు వ్యాపారం చేస్తున్నారనుకోండి. మీరేం చేస్తున్నారమ్మా? వ్యాపారం చేస్తున్నారా? అమ్మో చేస్తున్నావుగా, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు 5,000 ఇచ్చానా? ఆ వ్యాపారంలో నీకు 5,000 ఇచ్చారు, ఇంకొకరు 3,000 ఇచ్చారు. 3,000 కాదులే, 2,000 చాలులే. 2,000 ఇచ్చాను, ఇంకొకరు 1,000 ఇచ్చా. ఏమిచ్చారండి? ఈ ముగ్గురు ముందు ముగ్గురిని పెడదాంలే. ఎవరిని పెడదాం? దా, మీ ముగ్గురు. నీకు 5,000 ఇచ్చా, నీకు 2,000 ఇచ్చా, నీకు 1,000 ఇచ్చా. మీకు ఎన్ని ఇచ్చాను చెప్పండి? వీటితో 5,000, 2,000, 1,000తో వ్యాపారం చేయమన్నా. వ్యాపారం చేసి మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత లెక్క చూసుకోవడానికి నువ్వు వచ్చా. ఏంటి ఈ డబ్బులతో, నేను ఇచ్చిన డబ్బులతో వీళ్ళు ఏం చేశారని చూద్దామని, లెక్క చూద్దామని వస్తే 5,000 ఇచ్చిన వాళ్ళు, అయ్యా నేను 5,000కి 5,000 సంపాదించా అన్నాను. వెరీ గుడ్, శబాష్ అని మెచ్చుకున్నా.
తర్వాత 2000 నువ్వేం చేశావు? అయ్యా 2000కు 2000 సంపాదించా అన్నాడు. దేవునికి స్తోత్రం. మూడో వాళ్ళు 1000. అయ్యా 1000 నువ్వు వచ్చినాక ఏమన్నా నన్ను తిడతానని ఆ 1000 కోతలో తీసి కోతిలో పాతి పెట్టాను అంది. వ్యాపారం చేయలా, ఇచ్చిన ధనంతో. దేవుని ధనం ఏది అనుకున్నాం? దేవుని ధనం ఏమనుకున్నాం? సరే ఉదాహరణకు ఆజ్ఞలు తీసుకుందాం. ఆజ్ఞల్లోకి వెళ్దాం ఒకసారి, మాకు క్లియర్గా అర్థం అవటానికి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారనుకోండి, ఇచ్చారుగా అనుకోవడం ఏంది? 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞల్లో ఒకరికి పుట్టుకతోనే కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొంతమందికి తెలుసో తెలీదు. పుట్టుకతోనే కొందరికి మంచి గుణాలు ఉంటాయి. 5 మంచి గుణాలు ఉన్నాయనుకోండి, 5 ఆజ్ఞలు. ఈ మంచి గుణాలతో కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పూర్తిగా కూడా 10 గుణాలు కూడా సంపాదించుకున్నాడు, 10 ఆజ్ఞలు కూడా సంపాదించుకున్నాడు. 5 ఆజ్ఞలతో పాటు ఈ మిగతా 5 ఆజ్ఞలు కూడా సంపాదించుకొని 10 ఆజ్ఞలతో సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండోవాడు 2 ఆజ్ఞలు ఇస్తే 2 ఆజ్ఞలకి 2 ఆజ్ఞలు సంపాదించమని దేవుని యొక్క కృపను పొందాడు. దేవునికి స్తోత్రం. మూడోవాడు 1 ఆజ్ఞలతో దేవుడు నన్నేమైనా చేస్తాడో తిడతాడని ఎవరికి ఇవ్వకుండా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఎవరికి పంచిపెట్టకుండా మెదలకుండా దాచుకున్నాడు. దేవుని కృపను పొందలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనము 5 ఆజ్ఞలకు 5 సంపాదించిన వాడిలాగా, 2 ఆజ్ఞలకు 2 సంపాదించిన వాడిలాగా మనము సిద్ధంగా ఉన్నప్పుడు ప్రియులారా దేవుని కృపను పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఇదంతా అర్థమైందా? చెప్పిందంతా అర్థమైందా? అర్థమైన చేతులపై కదండి ఒకసారి. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మన మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మరణించే వరకు కూడా దేవుణ్ణి అంటుపెట్టుకొని దేవుని ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలా దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీ కొందరంలో పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, కూడుకుని బిడ్డలందరిపై మీకు కష్టం వచ్చండి ప్రభువా. అయ్యా తండ్రి, మేము అందరం కూడా ప్రభువా, మీరు ప్రభువా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము, కానీ మేము సిద్ధపడే ఉండేలాగా మీ కృపను దయచేయమని ఈ యొక్క ప్రార్థన అంతే నజరేయుడైన ప్రభు దివ్యనామములో బ్రతిమాలాడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.